నమస్కారం అందరికీ. వేసవి తాపం ఎలా ఉందో ఇప్పుడు అందరం లైవ్లో చూస్తున్నాము. ఎండలు చాలా అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయి. రోజు రోజుకు విపరీతంగా ఎండలతో చాలా మూగ ప్రాణులు చనిపోవడం జరుగుతుంది. ఊర్లలో ఉన్న మూగ ప్రాణులు మనుషులకి ఇబ్బంది అవుతుంది, ఎక్కడ నీళ్లు దొరికిన పరిస్థితి. ఈరోజు మనము ఇక్కడ ఈ ప్రాంతం చూడండి, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పోయే దావ వచ్చేసి ఎద్దుమడుగు కొండ ప్రాంతం. మీరు బ్యాక్ సైడ్ చూస్తారు కదా, చుట్టూ ఆవలేలా ఎద్దుమడుగు కొండ ప్రాంతం దాదాపు 10 కిలోమీటర్ల కొండ ప్రాంతం ఉంది. చాలా దారుణమైన కొండ ప్రాంతం. ఇక్కడికి కొన్ని వేల మూగ ప్రాణులన్నీ కొండల్లో ఉన్నాయి. కోతులు అయితేనేమి, మిగతా అన్ని రకాల పశుపక్షాదులు అన్నీ ఉన్నాయి. వాటికి నీళ్లు దొరక చాలా రోడ్డు వచ్చి చనిపోతున్నాయి. ప్రతి సృష్టిలో ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి, అంటే సృష్టిలో ప్రాణికి ఆకలి దప్పికలు ముఖ్యమైన కాబట్టి వాటిలో భాగంగా వేసవికాలంలో శ్రీ వినాయక పౌర్ణమి వద్ద మనము ఇలా నీటి తొట్లు, ఈ ప్రాంతాల్లో నీటి తొట్లు పెట్టి వాటికి నీటి నింపుతూ ఆకలి దెబ్బ తీరుస్తూ వస్తున్నాం. ఈ రోజు కానీ మనము ఇక్కడ దాదాపు మనం ఒక 20 తొట్టు దాకా ఇక్కడ మనం ఇలాంటి నీటి తొట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే మనం చూడి ఈ తొట్టు నిండా వాటికి నీటి నింపి మన పండుగ తీయడం జరిగింది. మనం ఈ రోజు పోస్తే తెల్లవారుల కల్లా ఈ నీళ్ళని తాగేస్తున్నాయి మూగ ప్రాణులని. మరి ఏది అవుతున్నా నైట్ ఏటలు వచ్చి తాగేస్తున్నాయి. కానీ మనము చాలా ఎంత కష్టమైతే సరే వాటికి ఇబ్బంది నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వారంలో 2 రోజులు కంటిన్యూస్ మనం వాటర్ అందిస్తూ ఉన్నాము. దయచేసి ఒక్కరి మిత్రులు కోరుకుంటున్నాం. చాలా మంది తొట్టు పగలగొట్టడం జరిగింది. మీరు చూసిన మిత్రులు తొట్టు పగలగొట్టాకండి. తొట్టు పగలగొడితే ఇబ్బంది అవుతుంది, ప్రాణులకు మనం దప్పికలు తీర్చలేము. దయచేసి క్షేత్రం పోయేటోళ్ళు, పుణ్యక్షేత్రం పోయేటోళ్ళు మీ దగ్గర వాటర్ మిగులు తగిన ఈ నీటి తొట్టులో నింపండి, వాటికి దప్పిక తీసిన అవకాశం ఉంటుంది. శ్రీ వినాయక ఫౌండేషన్ ఎంత కష్టమైనా సరే మనము గత కొన్నేళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరం కానీ ఎంత కష్టమైనా సరే దాదాపు మనం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ నీటి తొట్టి నిండా నీటి నింపి వాటికి ఆకలి దెబ్బ తీర్చే మా ప్రయత్నం చేస్తున్నాము. మా శ్రీ వినాయక ఫౌండేషన్కి మీరందరూ సపోర్ట్ చేయండి. నిరంతరము ఈ కార్యక్రమాలు చేయడానికి మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.